ఈ రోజు మనం వైకింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్ 1లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసొస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసి వచ్చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో ఐవర్ కొత్త దేశాలన్నిటికీ ట్రావెల్ అయి వెళ్తూ ఉన్నాడు. పోయిన సీజన్ ఎండింగ్లో బియాన్ అండ్ విట్సర్క్ క్యాటిగట్ని క్యాప్చర్ చేశాక అక్కడి నుండి తప్పించుకున్నాడు కదా. ఇప్పుడు సిల్క్ రోడ్ అనే ప్రదేశంలోనే ఉన్నాడు. మొహంలో గడ్డం, విచిత్రమైన ప్రజలు, వాళ్ళ యొక్క కల్చర్ అన్నిటినీ చూస్తూ ఉన్నాడు. తర్వాత ఒక చోట క్యాంప్ వేసి గడ్డాన్ని కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకడు వీన్నే కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు. పక్కనున్న వాడి మనిషిని పిలిచి, అక్కడ దూరంగా కూర్చున్నాడు చూసావా, వాడు నన్నే చూస్తూ ఉన్నాడు. ఒక వారంగా వీడు మనతో ట్రావెల్ అవుతూ నన్నే చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. ఏంటని చెప్పి మన బాడీ గార్డ్స్ ని పెట్టి అడుగు అని చెప్పాడు. అందుకు వాడు, మన బాడీ గార్డ్స్ అని మీరు చెప్పింది మెర్సనరీస్ ని, వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేస్తారు, వాళ్ళని నమ్మి పని అప్పచెప్పలేము. ఐవర్, సరే అయితే నువ్వే ఆ పని చేసే అని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకు వాడు కూడా ఒప్పుకున్నాడు. తర్వాత ఇక్కడ క్యాటిగట్ గ్రేట్ హాల్లో అందరూ అసెంబ్లీ అయి ఉన్నప్పుడు బియాన్ లోపలికి రాగా అక్కడున్న ప్రజలందరూ వాడిని చీరప్ చేస్తూ ఉన్నారు. అప్పుడు బియాన్, నేను కింగ్ అయితే ఇక్కడున్న ఐవర్ యొక్క రూల్స్ ని మార్చేస్తానని చెప్పి మీకు మాట ఇచ్చా, సో ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోబోతున్నా. ఐవర్ గాడు మన టౌన్ చుట్టూ ఒక వాల్ నిర్మించాడు. దాన్ని చూసిన బయట ఉన్న దేశం వాళ్ళు లోపలికి రావడానికే భయపడుతున్నారు. క్యాటిగట్ అంటే ట్రేడింగ్, మనుషులు లోపలికి వస్తే కదా ట్రేడింగ్ జరుగుతుంది. సో నేను ఆ వాల్స్ని బ్రేక్ చేయబోతున్నా. అండ్ మీరు ఎప్పుడైనా నాతో వచ్చి మాట్లాడచ్చు, నేను ఒక కింగ్ అని చెప్పి నాకు ఏ గర్వము లేదు. మీకు తోచింది ఈ సభలో చెప్పొచ్చు. మీ ఆర్డర్ని నెరవేర్చడానికి ఒక సర్వెంట్గా ఈ సింహాసనంలో కూర్చోన్నాను అని చెప్పాడు. ఆ సమయంలో కొంతమంది లాక్కొని లోపలికి సోల్జర్స్ రాగా, ఎవరు వీళ్ళు అని చెప్పి బియాన్ అడిగాడు. అప్పుడు గుంపులో నుండి, వీళ్ళంతా ఎవరని చెప్పి నాకు తెలుసు అని విట్సర్క్ చేతిలో మందును పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. యాక్చువల్ గా విట్సర్క్ యొక్క లవర్ తారా చనిపోయింది కదా, సో ఆమె చనిపోయినందువల్ల లవ్ బ్రేకప్ అయ్యి ఇలా అయిపోయాడు. వాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళందరూ ఐవర్ యొక్క బాడీ గార్డ్స్, వాడు ఏం చెప్తే అది చేస్తారు. వాడిని ఎదిరించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ప్రాణాలతోనే తగలబెట్టేవాళ్ళు. నేను లవ్ చేసే నా తారాని కూడా చంపేశారు అని ఫీల్ అయ్యి ఏడుస్తున్నాడు. దాన్ని విన్న బియాన్ చుట్టూ ఉన్న ప్రజల్ని చూసి, వీళ్ళని మనం ఏం చేద్దాం, మీరే చెప్పండి అని అడిగాడు. ప్రజలు ఒక్కొక్కరు చెప్తున్నారు, వీళ్ళని ఉరి తీయాలా లేదు చంపేయాలా అని చెప్పి. బియాన్, వీళ్ళందరినీ గేట్ దగ్గరికి తీసుకెళ్ళండి, నేను అక్కడికి వస్తాను అని చెప్పేశాడు. అప్పుడు లాగ్రదా బియాన్ దగ్గరికి వచ్చి, కింగ్స్ అంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పింది. ఇక్కడ క్యాటిగట్ గేట్ దగ్గర వీళ్ళని చంపడానికి కత్తుల్ని పెట్టుకొని బియాన్ యొక్క ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు బియాన్ ప్రజల్ని చూసి, వీళ్ళందరినీ శిక్షించాలని చెప్పి, మీ యొక్క కోపం అది నాకు అర్థమవుతోంది, కానీ వీళ్ళకి చావు కన్నా ఏదో ఒక పెద్ద విషయాన్ని శిక్షగా ఇవ్వాలనుకుంటున్నా. అందుకని వీళ్ళ ల్యాండ్స్ ని, ఇంటిని నేను తీసుకొని వీళ్ళని బయటికి గెంటైపోతున్నా అని చెప్పాడు. సైడ్ లో ఒక కమ్మిని ఎర్రగా కాగిస్తూ ఉన్నారు. చావు కన్నా ఒక పెద్ద నొప్పి ఏంటంటే ఆకలితో అడవిలో తిరగడం. ఈ మంచుకి అక్కడ ఏమీ దొరకదు. అక్కడున్న ఒక్కొక్క రోజు వీళ్ళకి నరకమే. ఎందుకు ఆ తప్పును చేశాన్రా అని చెప్పి ఆలోచించి చేస్తారు. రే, వీళ్ళ మొహంపై ఆ ముద్ర పేయండ్రా, వీళ్ళకి వేరే దేశంలో కూడా అనుమతి ఉండకూడదు, అడవిలోనే ఉండి చచ్చిపోని అని చెప్పేశాడు. బియాన్ యొక్క డిసిషన్ ని అక్కడున్న ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు. అప్పుడు లాగ్రదా బియాన్ దగ్గరికి వచ్చి, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే బియాన్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. విట్సర్క్, ఇదే ఐవర్ కింగ్ గా ఉండుంటే వాళ్ళని ఇలా ప్రాణాలతో వదిలిండడు అని చెప్పాడు. అందుకు బియాన్, నేను ఐవర్ని కాదు కదా, నేను బియాన్ ఐన్సైడ్ ని అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన వీళ్ళ లీడర్ ఉన్నాడు కదా, వీడిని బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత ఎపిసోడ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా వస్తాడు. ఇక్కడ ఐవర్ క్యాంప్ వేసుకున్న ప్లేస్ లోకి చాలా గుర్రాలు వచ్చే సౌండ్ వినిపించి వాడు వెంటనే లోపలికి వెళ్లి దాక్కునేశాడు. అక్కడికి వచ్చిన ఆర్మీ అక్కడున్న అందరినీ చంపేసి ఐవర్ మనిషిని అండ్ నిన్న ఐవర్ ఒకరిని డౌట్ పడ్డాడు కదా, వాడిని మాత్రం ప్రాణాలతో వదిలేశారు. ఆ రథంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూసేటప్పుడు లోపల నుంచి ఒక కత్తి గుచ్చుకొని వాడి కింద పడ్డాడు. ఇంకొక సోల్జర్ ఐవర్
బియాన్ని తీసుకొచ్చి కింద లాగి పడేశాడు. అదే నిన్న నైట్ ఐవర్కి ఒకడిపై డౌట్ వచ్చింది కదా, వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా ఎవరు అని చెప్పి అక్కడున్న మెయిన్ సోల్జర్ అడిగాడు. అందుకు వాడు వీళ్ళంతా వైకింగ్స్, అక్కడ కింద పడిపోయినాడు కదా వాడే వీళ్ళ యొక్క కింగ్ అని చెప్పాడు. ఆ సోల్జర్ వీడు కింగ్ అని చెప్పి నవ్వేసి సరే వీడిని మన ప్లేస్ కి తీసుకెళ్దాం, బండ్లో ఎక్కించండి అని చెప్పాడు. అప్పుడు ఆ స్పై నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి డబ్బు అని అడగ్గా అందుకు ఆ సోల్జర్ ఒకే ఒక కాయిన్ మాత్రం ఇచ్చాడు. ఐవర్ అసలు ఎవరు వీళ్ళు, మమ్మల్ని పట్టించిన దానికి నీకు పెద్దగా డబ్బులు ఇచ్చినట్టు కనిపించలేదు అని ఆ స్పైని అడగ్గా అందుకు ఆ స్పై వీళ్ళంతా రష్ వైకింగ్స్ అని చెప్పాడు. ఐవర్ ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలించే రాజు ఎవరు అని అడిగాడు. అందుకు ఆ స్పై ప్రిన్స్ ఓలాగ్ అనే ఆయనే ఈ కీవ్ అనే ఈ రాజ్యానికి కింగ్, ఇప్పుడు మీరు ఆయన్ని మీట్ అవడానికే వెళ్ళబోతున్నారు అని చెప్పాడు. ఐవర్ పైకి లేచి ఆ బండ్లో ఎక్కడానికే చాలా కష్టపడుతున్నాడు. ఆ సోల్జర్స్ నవ్వుతూ ఎందుకు వీడి ఈ బండ్లో ఎక్కడానికి ఇంత కష్టపడుతున్నాడు అని ఆ స్పైని అడగ్గా అందుకు ఆ స్పై వీడు పుట్టుకతోనే కుంటివాడు అని చెప్పాడు. దాన్ని విన్న సోల్జర్ ఇంకా ఎక్కువగా నవ్వి ఒక ఎలా కింగ్ అయ్యాడు అని చెప్పి వాడిని తీసుకొని మెయిన్ టౌన్ కి వెళ్ళి కింగ్ ని మీట్ అయ్యారు. అప్పుడే ఆ ఓలాగ్ అనే కింగ్ ఫ్రెష్ గా ఒకరిని చంపి నిల్చో ఉన్నాడు. అప్పుడు ఆ సోల్జర్ ఈ కుంటోన్ని మేము సిల్క్ రోడ్ లోనే కనిపెట్టి తీసుకొచ్చాము అని చెప్పాడు. అందుకు ఓలాగ్ నీకు కాలంలో ఏం ప్రాబ్లము, చిన్నప్పుడు ఏమైనా గాయమైందా అని అడిగాడు. యాక్చువల్ గా ఈ సోల్జరు ఈ కింగ్ వీళ్ళంతా మాట్లాడేది వైకింగ్స్ భాష. ఐవర్ కూడా వైకింగ్ కాబట్టి వాళ్ళ భాషలోనే నేను పుట్టుకతోనే కుంటివాడిని అని చెప్పాడు. ఓలాగ్ మేము ఒకప్పుడు వైకింగ్స్ మేలే, నువ్వు అంత మాతృభాష మాట్లాడి నువ్వు వైకింగ్స్ అని మాకు చెప్పక్కర్లేదు, సరే నీ పేరేంటి అని అడిగాడు. అందుకు ఐవర్ నా పేరు ఐవర్ ది బోన్లెస్ అని చెప్పిన వెంటనే ఓలాకి షాక్. నేను ఈ పేరుని ఇంతకు ముందే విన్నాను, చాలా ఫేమస్ అయిన వాడివే నువ్వు, సరే ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అందుకు ఐవర్ నేను ఒక యుద్ధంలో ఓడిపోయా, నా బ్రదర్సే నాకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఓడించేశారు, వాళ్ళ దగ్గర నుండి ప్రాణాలను కాపాడడం కోసం ఊర్లు తిరుగుతూ ఇప్పుడు మీ ముందు నిల్చున్నా, మిమ్మల్ని చూడడానికో లేక మిమ్మల్ని ఎదిరించి యుద్ధం చేయడానికో నేను ఇక్కడికి రాలేదు అని చెప్పాడు. అందుకో లాగా అవునా, అయితే విచారణ చేసి నువ్వు చెప్పింది నిజమా కాదా అని మేము తెలుసుకోగలుగుతాము అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఐవర్ని వీళ్ళు టార్చర్ చేయబోతున్నారేమో తెలియలే. ఇక్కడ క్యాటిగట్ లో బియాన్ అందరూ కూర్చొని డైనింగ్ టేబుల్లో తింటూ ఉన్నప్పుడు వాడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఈ క్యాటిగట్ ని నేను ఒక పెద్ద ట్రేడింగ్ సెంటర్ గా మార్చాలనేది నా యొక్క కళ. ఆ కళ నెరవేరడానికి నా యొక్క ఫ్యామిలీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. ఏంటమ్మా నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా అని లాగర్దాని చూసి అడిగాడు. అందుకు లాగర్దా నీ యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది కన్నా, కానీ నేను లేకుండానే నువ్వు దాన్ని సాధించాలి. బియాన్ కన్ఫ్యూజ్ అయ్యి మీరు లేకుండా అంటే నాకు అర్థం కావట్లేదు, కొంచెం డీటెయిల్ గా చెప్పండి అని అడిగాడు. అందుకు లాగర్దా నేను నా జీవిత కాలం అంతా చాలా యుద్ధాలని చూసా, అందులో నాకు నచ్చిన చాలా మంది చనిపోవడము నా కల్లారా చూసిన దాని తర్వాత మళ్ళీ ఆ యుద్ధానికి వెళ్ళి నేను కష్టపడాలనుకోవట్లేదు. సో స్కాండినేవియా సముద్ర తీరంలో ఒక భూమిని తీసుకొని అక్కడ నేను వ్యవసాయం చేసుకోబోతున్నాను అని చెప్పింది. అందుకు ఒక్క నిమిషం లాగర్దా, నేను స్ట్రైట్ గా పాయింట్ ని చెప్పేస్తాను. చాలా ఫేమస్ అయిన షీల్డ్ మేడెన్ అయిన లాగర్దా ఎవరికి తెలియకుండా ఒక వ్యవసాయిగా బ్రతకాలని ఆశపడుతుంది, అంతేనా అని అడిగాడు. లాగర్దా నువ్వు చెప్పింది కరెక్టే ఓబే, అదే నాకు కావాల్సింది కూడా, ఇంకా ఫేమస్ అవ్వాలన్న ఆశ నాకు లేదు, నన్ను క్షమించు బియాన్, నేను నా నిర్ణయాన్ని తీసుకునేసా అని చెప్పింది. ఊబే వెనుకలున్న బియాన్ మరి మా అమ్మ యొక్క నిర్ణయాన్ని నేను స్వీకరించాల్సిందే, మీరు ఎక్కడున్నా దేవుడు మిమ్మల్ని కాపాడాలి, స్కోల్ అని చెప్పి కప్పు పైకెత్తాడు. అక్కడున్న వాళ్ళు కూడా దాన్ని ఆమోదిస్తూ కప్పుని పైకెత్తి దాన్ని తాగుతున్నారు. ఇక్కడ కీవ్ దేశంలో ఐవర్ బయటికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు, కానీ వాడికి ఒక మంచి బాడీ గార్డ్ ని పెట్టి బయటికి వెళ్ళనివ్వకుండా అరెస్ట్ చేసేశారు. అండ్ ఐవర్ యొక్క మనిషిని టార్చర్ చేసి ఎందుకు అసలు మీరు ఇక్కడికి వచ్చారో నిజం చెప్పే వరకు టార్చర్ చేస్తాము, అసలు ఐవర్ గాడు ఎవరు అని చెప్పి టార్చర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్యాటిగట్ లో బియాన్ గున్హిల్డ్ తో ఈరోజు ఫ్యామిలీ మీటింగ్ లో నువ్వేం పెద్దగా మాట్లాడలేదు ఎందుకు అని అడిగాడు. గున్హిల్డ్ ఫ్యామిలీ ఒకటే మన లైఫ్ కాదు బియాన్, మనం ఒంటరిగానే ఈ భూమికి వచ్చాము, ఒంటరిగానే చావబోతున్నాము, నువ్వు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని చెప్పి వాడి పక్కకు వచ్చింది. బియాన్ నువ్వు చెప్పింది కరెక్టే, ఒంటరిగానే పుట్టాము, ఒంటరిగానే చావబోతున్నాము, కానీ దాని మధ్యలో జీవితం అని ఉంది కదా,
అందులో మనల్ని ప్రేమించే వాళ్ళని సాధించడం చాలా ముఖ్యం. నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా అని ఎలా అడిగాడు. గున్హిల్డ్ నేను నీతో ఎప్పుడు హానెస్ట్ గానే ఉన్నాను బియాన్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి కిస్ చేసింది. మళ్ళీ ఇక్కడికి ఐవర్ మనిషిని టార్చర్ చేసే ప్లేస్ కి ఓలాగ్ వచ్చి నిజంగా వీడే ఐవర్ది బోన్లెస్ అని అడిగాడు. అందుకు వాడు అవును, వాడు బ్రదర్ అయిన బియాన్ అండ్ విట్సర్క్ దగ్గర ఓడిపోయి ఇక్కడికి వచ్చున్నాడు అని చెప్పాడు. అందుకు ఓలాగా నువ్వు చెప్పేది నమ్మేలాగే కనిపించడం లేదే అని మళ్ళీ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నొప్పిని తట్టుకోలేకుండా వాడు ఉత్త దేవుడు మాత్రం కాదు, ఐవర్ ఒక దేవుడు అని చెప్పాడు. దాన్ని విన్న సోల్జరు ఓలాగు నవ్వుతూ ఏంటి దేవుడా, మేము వైకింగ్స్మే కానీ ఇప్పుడు క్రిస్టియన్ గా మారిపోయాము, కానీ కొంతమంది రస్ వైకింగ్స్ మాత్రం పాత దేవుడైన ఓడిన్, అదే మీరు బ్రతికున్నాడు అని చెప్తున్నాడు కదా, ఆ ఓడిన్ ని మొక్కుతారు. ఆయన్ని చూసి అప్పుడప్పుడు కొన్ని సాక్రిఫైసెస్ కూడా చేస్తూ ఉంటారు. సరే నువ్వు చెప్పినట్టు ఐవర్ దేవుడు అని అనుకుందాము, మరి నా దేశానికి ఎందుకు మారువేషం వేసుకొని వచ్చాడు, నన్ను అటాక్ చేయడం కోసమా, నిజమైన వాడి ఉద్దేశం ఏంటి అని అడిగాడు. అందుకు వాడు లేదు, ఏ ఉద్దేశము లేదు అని చెప్పినా కూడా పట్టించుకోకుండా వాడిని బయటికి తీసుకెళ్లి 2 చెట్టుకు మధ్యలో కూర్చోబెట్టి దాన్ని అంచుకి వాడి యొక్క చేతుల్ని గట్టిగా బిగిస్తూ ఉన్నారు. ఐవర్ ఎందుకు అసలు వాడిని ఇంత టార్చర్ చేస్తున్నారు అని అడిగాడు. అందుకు కింగ్ ఓలాగా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావన్న విషయాన్ని వాడు చెప్పలేదు, ఇప్పుడు వాడి 2గా చీలబోతున్నాడు అని ఐవర్ ముందే వాడిని చాలా ఘోరంగా చంపుతున్నారు. దాన్ని చూస్తున్న మనకి ఈ ఓలాగాడు ఏంట్రా ఐవర్ కంటే చాలా స్టాటిస్ట్ గా ఉన్నాడే అనిపిస్తూ ఉంది. ఇక్కడ లాగర్దా ఆమె వ్యవసాయం చేసుకోవడానికైనా ప్రదేశాన్ని స్కాండనేవియా తీరంలో వెతుకుతూ ఉన్నప్పుడు థోర్వి ఒక ప్లేస్ ని చూపించి లాగర్దా అదెలా ఉంది అని అడిగింది. ఆ ప్లేస్ కి వెళ్ళిన లాగర్దాకి ఆమె గీడాతో ఉన్న జ్ఞాపకాలు, రాగ్నర్ తో ఉన్న జ్ఞాపకాలన్నీ వచ్చి వెళ్తూ ఉంది. వెనుకలు వస్తున్నావు బే, నీకు వ్యవసాయం చేయడానికి ఏమేం కావాలో చెప్పు లాగర్దా, అన్నిటినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా అని చెప్పాడు. అందుకు లాగర్దా ఎగ్జైట్ అయ్యి నాకు అన్ని విషయాలు ఏమొద్దు బే, కొన్ని మేకలు, కొన్ని కోడ్లు, వ్యవసాయం చేసుకోవడానికైనా కొన్ని పరికరాలు మాత్రం చాలు అని చెప్పింది. ఆ సమయంలో థోర్వి యొక్క కొడుకు నువ్వు ఇక్కడ తనిగా ఉండబోతున్నావా లాగర్దా అని అడగ్గా పక్కనున్న పాప కూడా క్యూట్ గా నిజంగా తనిగా ఉండబోతున్నావా అని అడిగింది. లాగర్దా తనిగా కాదు హనీ బేబీస్, నాతో పాటు మీ తాత రాగ్నరు చనిపోయిన కొంతమంది మిత్రులు ఇక్కడ నాతో ఉండబోతున్నారు. అప్పుడు థోర్వి నేను నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా లాగర్దా, నాకు తెలుసు నువ్వు కడుపుతో ఉన్నాననే కదా చెప్పబోతున్నావు అని చెప్పి సంతోషపడింది. ఇక్కడ కింగ్ ఓలాగ్ మనుషులు ఒక పెద్ద ఎయిర్ బలూన్ ని రెడీ చేస్తూ ఉన్నారు. ఓలాగ్ ఐవర్ ని చూసి నువ్వు నాతో ఇప్పుడు ఆ ఎయిర్ బలూన్ లో లాబోతున్నావు అని చెప్పిందే. ఐవర్ లేదు లేదు నేను రాను అని చెప్పి భయపడుతున్నాడు. ఓలాగ్ నువ్వు ఒక కుంటోడివి, లేచి నిల్చోవడమే నీ ఒక పెద్ద డ్రీమ్ గా ఉంటుంది, కానీ ఇప్పుడు ఆకాశంలో ఎగరడానికి ఛాన్స్ దొరికితే వద్దని చెప్తావా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్లాడు. ఓలాగ్ ఐవరు ఆకాశంలో ఎగిరిన వెంటనే హే ఐవర్, క్యాటిగట్లో నిన్ను దేవుళ్లాగా పూజించారు, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు, ఆకాశంలో ఎగురుతూ ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి దేవుళ్ళు వెళ్తారు కదా, ఇప్పుడు అదేలాగా అనుకొని ఎంజాయ్ చేయని చెప్పాడు. భయపడుతూ ఉన్న ఐవర్ కొంచెం కొంచెంగా ఆకాశంలో ఎగరడాన్ని ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో బలూన్ లో ఉన్న గాలి తగ్గి ఒక బిల్డింగ్ పై గుద్దుకోబోతూ ఉంది అని చెప్పి ఓలాగాడు భయపడగా పక్కనున్న ఐవర్ దేవుడైనా నా పక్కన నువ్వు ఉన్నంత వరకు నీకేమీ కాదులే అని చెప్పాడు. అందుకో లాగా నువ్వేమి దేవుడు కాదు ఐవర్, ఇప్పుడు నేను ఈ తాడుని కట్ చేశాను అనుకో కింద పడి చచ్చూరుకుంటావు. అవును, కానీ నువ్వు కట్ చేసేంత దీంట్లో లేవు కదా అని చెప్పి కోట యొక్క ఇంకొక ద్వారం ఉంటుంది కదా, అక్కడ ఇద్దరు ల్యాండ్ అయ్యారు. కింద పడిన వెంటనే ఇద్దరు పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ ఉన్నారు ఆ రైడ్ ని ఎంజాయ్ చేసినందుకు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ జాయిన్ అయిపోయినట్టే. క్యాటిగట్ లో గున్హిల్డ్ వాటర్ లో దూకి కింద ఉన్న చేపల ట్రాప్ ని తీసుకునేటప్పుడు పైన ఒక పెద్ద బోట్ వెళ్తూ ఉంది. అంటే క్యాటిగట్ లోకి ఎవరో మనుషులు వచ్చారు. వాళ్ళు ఎవరంటే కింగ్ హెరాల్డ్ యొక్క మనుషులే. వాడి దగ్గర నుండి ఒక న్యూస్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. దాన్ని విన్న గున్హిల్డ్ కింగ్ హెరాల్డ్ ఆ యుద్ధంలో ఆయన గాయానికి చనిపోయాడు అనుకున్నామే అని చెప్పింది. అందుకు వాళ్ళు ఆ పెద్ద పెద్ద గాయాలని కింగ్ ఓలాఫ్ ఆయన యొక్క డాక్టర్స్ ని పెట్టి నయం చేసి ఇప్పుడు హెరాల్డ్ యొక్క రాజ్యాన్ని కింగ్ ఓలాఫే పరిపాలిస్తున్నాడు. ఈ విషయం కింగ్ హెరాల్డ్ కి అస్సలు నచ్చలా.
ఆయన కింగ్డమ్ ని క్యాప్చర్ చేయడానికి ఆయన దగ్గర ఆర్మీ ఉంది, కానీ మీ యొక్క హెల్ప్ హెరాల్డ్ అడిగాడు అండ్ ఆయన తరపు నుంచి ఈ విషయాన్ని కూడా చెప్పమని చెప్పి పంపించాడు. మీ తమ్ముడితో నువ్వు యుద్ధం చేయడానికి నేను ఏ లాభం లేకుండా హెల్ప్ చేసి యుద్ధంలో నీ యొక్క ప్రాణాలని కాపాడాను అండ్ నాకు గున్హిల్డ్ పై ఆశ ఉన్నా కానీ నీ కోసం ఆమెను నేను వదులుకున్నాను. సో ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేయాల్సిన సమయం ఇది అని చెప్పాడు. దాన్ని విన్న పియానా కొంచెం ఫీల్ అయ్యి సరే నేను దీని గురించి కొంచెం ఆలోచించి చెప్తాను అని చెప్పి వాళ్ళని పంపాడు. ఇక్కడ కింగ్ ఓలాగ్ ఐవర్ ని వాడి యొక్క వైఫ్ యొక్క సమాధి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ వైఫ్ ఎలా చనిపోయిందో చెప్తూ ఉన్నాడు. నా వైఫ్ నాకు తెలియకుండా ఇంకొకరితో ఉండడం నేను చూసేశాను, దాన్ని తట్టుకోలేకుండా ఆమె గొంతు పిసికి చంపేశాను, కానీ ఆమె యొక్క ప్రేమ ఇంకా నా మనసులో ఉంది, ఆ బాధని నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. దాన్ని విన్న ఐవర్ కూడా వీడు ఫ్రెడిస్ ని చంపిన విషయం గుర్తొచ్చి నీ పెయిన్ ఏంటని నాకు అర్థమవుతుంది మై ఫ్రెండ్ అని చెప్పాడు. సో వీళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి వీళ్ళు ఫ్రెండ్స్ అవుతున్నారు. ఇక్కడ లాగర్దా స్కాండినేవియాలో ఎవ్వరికీ తెలియకుండా ఒక ప్లేస్ కి ఆ హార్మర్ ని వేసుకొని వెళ్ళి గోతి తవ్వి అందులో ఆమె యొక్క కత్తిని పూడ్చిపెట్టేసి ఆమె యొక్క షీల్డ్ మేడన్ అనే పదవిని రాజీనామా చేసేసింది. దాన్ని చూస్తున్న మనకి కొంచెం ఫీలింగ్ గా ఉంది. ఎన్ని యుద్ధాలలో లాగర్దా షీల్డ్ ని కత్తిని పెట్టుకొని ఆ యుద్ధాన్ని గెలిపించుంటుంది. తర్వాత ఇక్కడ బియాన్ నాకు ఏం చేయాలనే తెలియట్లా, కన్ఫ్యూజింగ్ గా ఉంది. నా ప్రజల ముందు నాకు తోచింది నా మనసులో ఉండేదాన్ని మాట్లాడేవాడిని, కానీ ఇప్పుడు హెరాల్డ్ చెప్పిన మాటలన్నీ నాకు గుచ్చుకుంటూ ఉన్నాయి. అది వాళ్ళ మనుషులు చెప్పలేదు, హెరాల్డే వాళ్ళకి చెప్పి పంపించాడని చెప్పి నాకు అర్థమవుతూ ఉంది, కానీ ఇందులో ఏం డిసిషన్ తీసుకోవాలని తెలియట్లేదు, నీకేమైనా ఐడియా ఉందా అని అడిగాడు. అందుకు గున్హిల్డ్ నువ్వు ఒక మంచి కింగ్ బియాన్, నువ్వు హెరాల్డ్కి హెల్ప్ చేస్తే మంచోడివి, చేయకపోతే చెడ్డోడివి అని చెప్పి ప్రజలు నిర్ణయాన్ని తీసుకోరు. నువ్వు మీ నాన్న రాగ్నర్ కన్నా మంచోడివా, ఈ క్యాటిగట్ ని కాపాడడానికి ఏమేం చేసావు అని ఆలోచించి నువ్వు ఒక మంచి కింగ్ వా కాదా అని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అందుకు బియాన్ మా నాన్న రాగ్నర్ ఏం చేసినా ఏం చూపించినా దాన్ని నమ్మే వాళ్ళు ఇక్కడున్న ప్రజలు అండ్ ఆయన్ని ప్రేమించారు కూడా. నాకు ఈ హాల్ ని ఎప్పుడంతా చూస్తానో అప్పుడంతా మా అమ్మ లాగర్దా అండ్ మా నాన్న రాగ్నరే కనిపిస్తున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకైన నేను చిన్న పిల్లోని కాదు, ఈ రాజ్యానికి కింగ్ అయిపోయా, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలని తెలియట్లేదు అని చెప్పి తలగొక్కుంటూ ఉన్నాడు. ఇక్కడ కింగ్ ఓలాగ్ ఐవర్ తో ఇంతకు ముందు మేమంతా మా బ్రదర్ ఇన్ లా అయిన కింగ్ రూరీ చెప్పిన దారిలోనే వెళ్లే వాళ్ళం. ఈస్ట్ లో ఉన్న చాలా ప్లేసెస్ లో ట్రేడింగ్ ఇప్పుడు చేస్తున్నాము, అక్కడ ఉన్న చాలా దేశాలని యుద్ధం చేసి కూడా పట్టుకున్నాము, కానీ కొన్ని రోజులకు ముందు నా కాన్సన్ట్రేషన్ వెస్ట్ పక్కకు వెళ్ళింది. చూస్తే ఇప్పుడు వెస్ట్ లో నుండి ఐవర్ బోన్లెస్ అనే నువ్వే ఇక్కడికి వచ్చావు. కొన్ని సంవత్సరాలకు ముందు ఈస్ట్ లో ఉన్న కొంటైన్ నోబెల్ లో నా యొక్క షీల్డ్ ని ఆ గేటుకు పెట్టి దాన్ని నాకు దక్కించుకున్నాను. అదే విధంగా ఈస్ట్ లో ఉన్న క్యాటిగట్ కూడా నాకు దక్కాలనుకుంటున్నాను. సో నువ్వు నాకు అందుకు సహాయం చేస్తామనుకుంటున్నా, దాని ద్వారా నిన్ను కొట్టి తరిమిన నీ యొక్క బ్రదర్స్ పై నువ్వు పక్క కూడా తీర్చుకోవచ్చు అని చెప్పాడు. ఐవర్ ఇన్ని రోజులు నేను ఎందుకు ఈ దేశానికి వచ్చి నీ దగ్గర ఇరుక్కున్నానని చెప్పి ఆలోచించా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇక్కడికి వచ్చానని చెప్పి నవ్వడంతో ఈ ఎపిసోడ్ ని ఫినిష్ చేశారు. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడని చెప్పి తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.